ఆశాజ్యోతి అంబేద్కర్ మరణం తర్వాత 185% ఉన్న బహుజనులు రాజకీయ శూన్యంలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అప్పుడే బహుజనుల ఆశాకిరణం ఉదయించింది. ఆయనే మాన్యవర్ కాన్సీరాం. 1984 ఏప్రిల్ 14న బహుజన సమాజ్ పార్టీ పెట్టి అనతి కాలంలోనే దేశంలో అతిపెద్ద మూడో పార్టీగా నిలబెట్టారు. అప్పటి వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను కేవలం ఓటు బ్యాంక్గా చూసే మనువాద పార్టీలు బహుజనులను మనుషులుగా చూడటం మొదలుపెట్టాయి. కాన్షీరాం తర్వాత బెహన్జీ మాయావతి బీఎస్పీని మరింత ముందుకు నడిపిస్తూ భారతదేశంలో ఉన్న బహుజనులందరికీ అండగా నిలబడింది. బహుజన సమాజ్ పార్టీ ప్రస్థానం, ఆ పార్టీ సుప్రీం మాయావతిపై స్పెషల్ స్టోరీ మీకోసం. మాయావతి 1956 జనవరి 15న ఢిల్లీలో జన్మించారు. మాయావతి తండ్రి ప్రభుదాస్ పోస్టల్ డిపార్ట్మెంటులో చిన్న ఉద్యోగి. మాయావతి ప్రాథమిక విద్యాభ్యాసం ఢిల్లీలోనే జరిగింది. బిఏ ఢిల్లీ యూనివర్సిటీ నుండి పూర్తి చేసి గజియాబాద్లో డిఎడ్ పూర్తి చేసిన తరువాత సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుదామని నిర్ణయించుకున్నారు. ఒకవైపు లా చదువుతూ సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్కి రెడీ అవుతున్న టైంలో 1977లో కాన్సీరాం మాయావతిని కలిశారు. బహుజనుల కోసం తాను ఏమి చేస్తున్నారో వివరించి మనమంతా ఏకమవ్వాలని ఆహ్వానించడంతో మాయావతి రాజకీయ ప్రస్థానం మొదలైంది. మొక్కవోని ధైర్యంతో ముందుకు దూసుకెళ్లిన మాయావతి 1989లో ఉత్తరప్రదేశ్లో బిజ్జూర్ స్థానం నుండి మొట్టమొదటిగా పార్లమెంటుకు ఎన్నికయ్యారు. భారతదేశానికి గుండెకాయ లాంటి ఉత్తరప్రదేశ్కి 5 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. బహుజనుల వేగుచుక్క ఫైర్ బ్రాండ్ మాయావతి. ఈ పేరు దేశ రాజకీయాల్లో సంచలనం. ఐరన్ లేడీగా, బీఎస్పీ అధ్యక్షురాలిగా, ముఖ్యమంత్రిగా, కాన్సీరాం వారసురాలిగా, బహుజన ప్రచారకర్తగా అన్ని రకాల పాత్రలను పోషిస్తూ ఒంటి చేత్తో ఒక నేషనల్ పార్టీని మనువాద రాజకీయ కుతంత్రాల మధ్య పార్టీని నడిపిస్తుంది అంటే ఆమె ఎంత స్ట్రాంగ్ లేడీనో ఇప్పటికే అర్థమై ఉంటుంది. రెండు 2010 కాన్సీరాం పుట్టినరోజు బహుజన సమాజ్ పార్టీ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్లో దేశవ్యాప్తంగా ఉన్న నాయకులు, కార్యకర్తలు కరెన్సీ నోట్లతో గజమాలలు వేసి ఆమెను సత్కరించారు. అప్పట్లో ఆ వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అది ఆమె రాజకీయ స్టైలు. ఆమె ఏమి చేసినా సంచలనమే. రాజకీయాల్లో 30 ఇయర్స్ ఇండస్ట్రీ అన్నవాళ్లు కూడా ఆమెను చూసి అవాకవ్వాల్సిందే. ఆమె వేసే రాజకీయ ఎత్తుగడలకు అవతలి వాళ్లు గడగడలాడాల్సిందే. ఆమె జీవితంలో ఎన్నో వివాదాలు, మరెన్నో ఘనతలు, ఎన్నో రాజకీయ కుట్రల మధ్య అవమానాలను, అసమానతలను తట్టుకుని ఐరన్ లేడీగా దేశ రాజకీయ చరిత్రలో రికార్డులు సృష్టించారు మాయావతి. చిన్న వయసులో ముఖ్యమంత్రిగా, తొలి దళిత ముఖ్యమంత్రిగా, భారతదేశ బహుజనుల ముద్దు బిడ్డగా ముందుండి పార్టీని నడిపిస్తున్నారు మాయావతి. పంతొమ్మిది 1984 ఏప్రిల్ 14న అంబేద్కర్ పుట్టినరోజున మాన్యవార్ కాన్సీరాం బహుజన సమాజ్ పార్టీని స్థాపించారు. పార్టీ స్థాపించిన 5 ఏళ్లకే యూపీలో 3 ఎంపీ స్థానాలు, 13 అసెంబ్లీ స్థానాలు సాధించి విజయకేతనాన్ని ఎగరేసింది. సర్వజన సుఖాయ, సర్వజన హితాయ నినాదంతో ముందుకెళ్తూ 35 ఏళ్లుగా తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది బహుజన్ సమాజ్ పార్టీ. 185% ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు
చట్టసభల్లో తగిన ప్రాధాన్యత ఉండాలని, వారి ప్రయోజనాలు కాపాడే పార్టీగా జాతీయ స్థాయిలో ముందుంది బహుజన్ సమాజ్ పార్టీ. మాయావతి యూపీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొన్ని లక్షల ఎకరాలను పేదవాళ్లకు పంచి మునుపెన్నడూ ఏ రాజకీయ పార్టీ చేయనంత అభివృద్ధిని చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల గుండెల్లో శాశ్వతంగా నిలిచారు మాయావతి. దేశంలో అనేక రాజకీయ పార్టీలు వంశపారంపర్యంగానో లేక ధనబలంతోనో కండబలంతోనో ఎదిగిన పార్టీలే. కానీ బహుజన్ సమాజ్ పార్టీ ఒక్కనితో ప్రారంభమై అంచెలంచెలుగా అనేక కష్టాలను, ఒడిదుడుకులను తట్టుకుని భారతదేశంలో అతి పెద్ద 3వ పార్టీగా ఎదిగింది. కాన్సీరాం రాజకీయ చతురత, ఆయన ఆలోచనా విధానం పార్టీని ఉన్నత శిఖరాన్ని నిలబెట్టింది. కాన్సీరాం తరువాత మాయావతి గుండె ధైర్యం, సాహసోపేతమైన నిర్ణయాలు మనువాద రాజకీయ పార్టీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేసింది. ఆంధ్రప్రదేశ్లో బహుజన సమాజ్ పార్టీ చాప క్రింద నీరులా విస్తరిస్తుంది. తన క్యాడర్ పెంచుకుంటూ పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేస్తుంది. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ బీఎస్పీతో పొత్తు పెట్టుకుంది. అంటే పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎంత కమిట్మెంట్తో ఉంటారో అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల ముందు అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులు కలిసి ఆమెతో సంప్రదింపులు జరిపారు. అంటే దేశ రాజకీయాలను ఆమె ఎంత ప్రభావితం చేస్తారో అర్థమవుతుంది. మెయిన్ మాయావతి గారిని ఎందుకంటే 45,000 కోట్ల బడ్జెట్ ఉన్న ఉత్తరప్రదేశ్ని 2007లో 3 లక్షల కోట్ల బడ్జెట్కి దాన్ని తీసుకెళ్లారు. అలాగే భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఎంతసేపు మనం బ్రిటిష్ వాళ్ళ బిల్డింగ్లు చూపించుకొని అది మన చరిత్రను చెప్పుకుంటాం, కానీ ఒక కాంటెంపరీ చరిత్ర మనదైంది చూపించింది బహన్జీ మాయావతి గారు ఉత్తరప్రదేశ్లో. మాటలు చెప్పడం కంటే ఆవిడ చేతుల్లో చేసి చూపిస్తారు. ఆవిడ అడ్మినిస్ట్రేటివ్ అనుభవం కానీ, అలాగే నోయిడాని డెవలప్ చేయడం కానీ, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసిన విధానం చాలా అమోఘమైంది. అన్నిటికి మించి ఆర్థిక భద్రత కావాలి అంటే లా అండ్ ఆర్డర్ ఎంత బలంగా ఉంటుంది ఆవిడ టైంలో అంటే తన సొంత ఎమ్మెల్యేలను కూడా ఆవిడ ఏమాత్రం క్షమించలేదు. తప్పులు చేస్తే వాళ్ళను కూడా చట్టాలకి ఎవరు అతీతులు కాదని చెప్పి వాళ్ళని నడి రోడ్లు కూడా నడిపించిన విధానాలు, పరిస్థితులు కూడా జరిగాయి. కానీ మనకున్న ముఖ్యమంత్రులు కానీ వీళ్ళు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు భయంకరమైన తప్పులు చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన నాయకులు భయంకరమైన తప్పులు చేసిన పట్టించుకునే ప్రశ్న. కానీ అత్యంత టఫ్ ప్లేస్ అది, పెద్ద రాష్ట్రం. అలాంటి చోట్ల ఉత్తరప్రదేశ్లో బహన్జీ మాయావతి గారు లా అండ్ ఆర్డర్ కానీ, ఎకనామిక్ ప్రాస్పెరిటీ కానీ, ఎకనామిక్ డెవలప్మెంట్ కానీ, అలాగే సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ చాలా అద్భుతంగా చేశారు. ఈరోజు మాయావతి గారికి మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుకున్నాం. స్పెషల్ కేటగిరీ ఆవిడ ప్రధానమంత్రి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చేయలేకపోయారు, కాంగ్రెస్ నాయకులు చేయలేకపోయారు. కానీ ఆవిడ స్పెషల్ కేటగిరీ స్టేటస్ మాట ఇచ్చారంటే తప్పరు. ఆవిడ పెద్ద మనసుతోటి ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ నేను ప్రధానమంత్రి గారు ఇస్తానని చెప్పినందుకు మనస్ఫూర్తిగా బెహన్జీ మాయావతి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకున్నాను. థ్యాంక్ యూ. భారతదేశంలో భారతీయ జనతా పార్టీ తర్వాత కాంగ్రెస్ తర్వాత ద వన్ అండ్ ఓన్లీ నేషనల్ పార్టీ ఇస్ బహుజన్ సమాజ్ పార్టీ. ఈ రెండు కూడా స్టీమ్ అయిపోయిన పార్టీస్. ముఖ్యంగా కాంగ్రెస్ కానీ స్థానిక రీజనల్ అండర్స్టాండింగ్ అని పార్టీలుగా అయిపోయినాయి భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ. అలాంటి తరుణంలో మేమందరం ఆలోచిస్తుంది, మేమందరం కోరుకుంటుంది లెవెల్ we wanted to see Behenji Mayawati ji as the Prime Minister of this great nation, and we want her guidance and her experience and her administrative caliber to guide this country, to progress this country with leaps and bounds. And this is our agenda, whatever best we could do from extend it to Behenji Mayawati ji, and it's an honor to sit beside her. It's an honor to stand by her, and I'm graciously I'm conveying my wholehearted acknowledge thanks to Behenji Mayawati ji. We are great. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించి భారతదేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి తెలియజేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ను మనువాద రాజకీయ పార్టీలు ఎప్పుడూ గుర్తించలేదు. అప్పటి ముఖ్యమంత్రి మాయావతి 108 ఎకరాల్లో 700 కోట్లతో అంబేద్కర్ మెమోరియల్ పార్కును నిర్మించి బహుజన పితామహులైన అంబేద్కర్, పూలే, సాహు మహారాజ్, నారాయణ గురు, సంత్ రవిదాస్, బిర్సా ముండా, కాన్సీరాం విగ్రహాలను ప్రతిష్ఠించి గౌరవించారు. ఈ పార్కు ఆసియా ఖండంలోనే అతిపెద్ద పార్కులలో ఒకటిగా నిలిచింది. ఉత్తరప్రదేశ్లో బీఎస్పీ అధికారంలో ఉండగా రౌడీలను, గూండాలను అరెస్టు చేసి లా అండ్ ఆర్డర్ను తనదైన శైలిలో అదుపులో ఉంచింది. బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి ప్రధానమంత్రి అవడమే ప్రధాన లక్ష్యంగా ఆ పార్టీ నాయకులు పనిచేస్తూ ఉంటారు. అంబేద్కర్ పోరాడి తెచ్చిన ఓటును అమ్ముకోకుండా వాళ్ల ఓట్లు వాళ్లే వేసుకుని అధికారంలోకి రావాలని, అంబేద్కర్ కన్న కలలను నిజం చేసి అధికార ఫలాలను అనుభవించాలనేదే బీఎస్పీ సిద్ధాంతం. మనువాద పార్టీలు అధికారంలో ఉంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలపై దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు జరుగుతూనే ఉంటాయి. బీఎస్పీ అధికారంలోకి వస్తే తప్ప ఇటువంటి దాడులు ఆగవనేది జగమెరిగిన సత్యం. కేవలం 2% ఉన్నవాళ్లు, 4%, 5% ఉన్నవాళ్లు దేశాన్ని, రాష్ట్రాలను పరిపాలించి వాళ్ల వర్గాలను, కులాలను అభివృద్ధి చేసుకుంటూ ఉంటే 85% ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు రాజకీయహీనులుగా, అదములుగా, పాలితులుగా, పేదవాళ్లగానే మిగిలిపోయి రేషన్ కార్డుల కోసం, ఇళ్ల స్థలాల కోసం, తిండికి బట్టకి ఎదురు చూస్తున్నారు. వీళ్లను యాచించే స్థాయి నుండి ఇచ్చే స్థాయికి తీసుకెళ్లి అగ్రభాగాన నిలబెట్టాలన్నదే బీఎస్పీ ముఖ్య ఉద్దేశం. ప్రైవేట్ రంగంలోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు రిజర్వేషన్ కల్పించి బీఎస్పీ తన సత్తా చాటింది. మాయావతి ముఖ్యమంత్రిగా ఉండగా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడమే కాకుండా వేల బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేసి ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను నియమించింది.
బహుజనుల కోసం ప్రత్యేక యూనివర్సిటీలు నెలకొల్పింది. అనేక జిల్లాలకు అంబేద్కర్, పూలే, కాన్సీరాంల పేర్లు పెట్టి బహుజన సత్తా ఏంటో చూపించింది.